మిత్రుడు అడుగుతున్నారు, అమెరికా, బ్రిటన్ ఇట్లాంటివన్నీ ఎందుకు ఎక్కువ మెన్షన్ చేస్తారంటే, మన భారతీయులు అనేక మంది ఇప్పుడు విదేశాలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి అక్కడ విషయాలు తెలియాలి. అక్కడికి వెళ్ళాక తెలుసుకునేది వేరుగా ఉంటుంది. కానీ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషనే మనం ఇస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే మనకు అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చే సమాచారం కావచ్చు, అంతర్జాతీయ మీడియా నుంచి సేకరించేవి కావచ్చు, వాటినే మనం చెప్తోంది. ఎందుకంటే కనీస ప్రాథమిక అవగాహన మనం కల్పిస్తే మిగతాది అక్కడ సమాచారాన్ని జాగ్రత్తగా మిగతాది క్రోడీకరించుకుని వెళ్తారు. ఎందుకంటే మన వాళ్ళని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో లేదా అక్రమ మార్గంలోనన్నా అక్కడ ప్రయాణించేయాలి, విదేశాలకు వెళ్తే కానీ బ్రతకలేమని మన వాళ్ళు అనుకుంటూ ఉండటం వల్ల దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇచ్చుకొస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటిది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ట్రంప్ వస్తే నరకం చూపెడతాడు, పెద్ద ఎత్తున వెంటాడతారు. అమెరికాలో చీఫ్ లేబర్ కింద మనవాళ్ళు దొరుకుతుండేటప్పటికీ అమెరికన్స్ కోపం వస్తూ ఉంటుంది. దాని పర్యవసానానికి ట్రంప్ సాక్ష్యం అవుతాడు రాబోయేటటువంటి రోజులు. ఇప్పుడు అదే జరిగింది కదా. అట్లాగే ఇప్పుడు కొత్త సంక్షోభాలు పుట్టుకొస్తున్నాయి. ఒకటి, అమెరికాలో ఇట్లాంటి వాళ్ళందరినీ అవతలకు పంపించేయడం వల్ల అక్కడున్న వ్యాపార సంస్థలకి ఇప్పుడు పనిచేసే వాళ్ళు దొరకట్లేదు. వ్యాపారాలకు అది పెద్ద దెబ్బ అవుతుంది. 100 మంది కొనుక్కోవడానికి వచ్చినప్పుడు 20 మందిని మనుషుల్ని పెట్టినటువంటి రోజుల నుంచి ఇప్పుడు 5గురు అయ్యేటప్పటికి అంతమందిని సాటిస్ఫై చేయగలరా అంటే లేదు. అది ఒక పెద్ద క్రైసిస్ అవుతుంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో అక్కడ ప్రజలే అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతారు. లేదంటే అక్కడ ఎక్కువ రేటు పెట్టి అదే అమెరికన్స్ని ఆ పన్నుల్లో పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి. తద్వారా నష్టాల పాలయ్యేటటువంటి పరిస్థితి అక్కడ వ్యాపారాలకు అవుతుంది. మరి ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు సరిహద్దులలో చొరబాటుదారుల్ని ఆపుతుంటే కాల్పులు జరపడానికి కూడా కొన్ని చోట్ల సిద్ధపడుతున్నారు, సైన్యం మీద కానీ వీళ్ళ మీద అన్నటువంటిది కూడా వినబడుతోంది.